ఎసిడిటీ అంటే ఏంటి? ఎసిడిటీ అంటే ఏమైనా తిండి కడుపులో బర్నింగ్ వస్తుంది మేడం, అదే ఎసిడిటీ మేడం. అప్పుడు నేనేం చేస్తాను, నా దగ్గర డ్రగ్ ఉంది, నేను ఇవ్వక నా దాన్ని ఏంటంటారంటే అవిపతకర చూర్ణం వాడేది అయిపోయింది, టాబ్లెట్స్ వాడుతున్నానండి. అవి వచ్చినప్పుడు వేస్తాను, అది నేను అలాగా ఉంచేస్తాను. సర్పగంధ టాబ్లెట్స్ ఉన్నాయి అలాగా, అవి ఎప్పుడైనా బీపీ రేజ్ అయితే అప్పుడు వేస్తాను. సర్పగంధ ఆయుర్వేదం మందులు హెర్బల్స్ అంటారు కదా, హెర్బల్స్ ఆయుర్వేద మందులు హెర్బల్స్ అన్నారు కదా. ప్రతి మందు మీకు సేఫ్ కాదు. మీ దగ్గర మందులు ఉన్నాయి లేకపోతే యూట్యూబ్ లో ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో ఆయుర్వేద మందులు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. గ్యాస్ట్రిక్ వచ్చిందా ఈ 3 మందులు వాడండి, నొప్పులు వచ్చాయి ఈ 3 మందులు వాడండి, విత్ కంపెనీతో సహా పెట్టేస్తున్నారు. కానీ అప్పుడు గుర్తు పెట్టుకోండి, మీరు మార్కెట్ లో దొరికేస్తున్నాయని కానీ మందులు వాడారు అనుకోండి, ఫైనల్ గా బ్యాడ్ నేమ్ వచ్చింది ఆయుర్వేదానికి. వాళ్ళకి కాదు, వాళ్ళ పని వాళ్ళు బాగానే చేస్తారు. ఏం చేస్తున్నారు వాళ్ళు, మందులు చెప్పేస్తున్నారు, మీరు తీసుకొని వాడేస్తున్నారు. మీరు ఒకటి బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఎసిడిటీ వస్తే ముందు ఆహారపరంగా చూసుకోవాలి. అంటే సోంపు తినడం, జీలకర్ర తినడం, వామ్ వాటర్ తాగడం ఇలా చేయాలి తప్ప గ్యాస్ట్రిక్ వస్తే అవిపెత్తగానే తీసుకొని టాబ్లెట్లు వేసుకోవడం. ఇప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోండి, మందులు డాక్టర్ అండర్ లోనే మీరు డాక్టర్ అండర్ లో వాడకుండా మీ షెల్ఫ్ లో పెట్టేసి బీపీకి టాబ్లెట్, గ్యాస్ట్రిక్ కి టాబ్లెట్, నొప్పులకి టాబ్లెట్ అని పెట్టుకున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ పెట్టుకుంటారు, వాడినంత కాలం బాగుంటది, 1 ఇయర్ బాగుంటది ఆ కంపెనీ డ్రగ్. 1 ఇయర్ తర్వాత రోజు వస్తుంది సివియారిటీ ఆఫ్ గ్యాస్ట్రిక్, సివియారిటీ ఆఫ్ పెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏమంటారంటే ఆయుర్వేదం మందులు వాడాను అందుకే పని చేయలేదు, లేకపోతే ఆయుర్వేదం మంచిది కాదని చెప్తారు. దయచేసి ఆయుర్వేద మందులు డాక్టర్ అండర్ లో తీసుకోవడం మంచిది.